అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారు ఉదయం తలుపు తీయగానే ఇలా చేయండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో గనక వర్షాన్ని కురిపించటం ఖాయం. ఎలా చేయాలి? అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి కనక వర్షాన్ని కురిపించాలి అంటే మేషరాశి వారు పాటించవలసిన నియమాలు ఏమిటి? మేషరాశి వారికి డబ్బు లోటు అనేది లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం రోజున ఉదయం తలుపు తీయగానే ఏం చేయాలి? ఏం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారి వ్యక్తిత్వం గురించి కూడా పరిశీలిద్దాం. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మొండిగా ఉంటారు కొన్నిసార్లు. ఎందుకు అంటే వీరు అగ్నితత్వమైనటువంటి రాశిగా మేషరాశి పరిగణించబడుతుంది. తద్వారా వీరికి కోపం అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. దానితో పాటు ఎదుటి వారిపైన వీరికి ఉన్నటువంటి నమ్మకం అనేది వీరికి ఉండదు. వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. ఎందుకంటే 12 రాశులకెల్లా కూడా అధికంగా ఓర్పు సహనం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే అధికమైనటువంటి తెలివితేటలు కూడా కలిగినటువంటి వ్యక్తులుగా పరిగణించబడుతూ ఉంటారు మేషరాశి వారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఎవరైతే ఉంటారో చాలా మంచి వ్యక్తులను కూడా, అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక మేషరాశి వారు అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు వాటిని సద్వినియోగం చేసుకోరు. ఆ తెలివితేటలను ఉపయోగించుకోకుండా ప్రవర్తిస్తారు. అలా కాకుండా వీరికి ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించుకున్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలమైతే ఉంటుంది ఈ రాశి వారికి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో వీరి యొక్క జీవిత పరంగా చూసుకున్నా కూడా వీరికి అద్భుతంగానే ఉంటుంది. అయితే ఈ సమయంలో కుజుడి యొక్క అనుగ్రహం, అలాగే కుజగ్రహం యొక్క అనుగ్రహంతో పాటు వీరికి బుధుడి యొక్క అనుగ్రహం కూడా కలగబోతుంది. అందువల్ల ఈ రోజున వీరు ఏవైనా పనులు ప్రారంభిస్తే కనుక ఆ పనులు అనేటివి పూర్తిగా విజయవంతం కూడా అవుతాయి. ఆ పనిలో ఉన్నటువంటి ఆటంకాలు సైతం తొలగిపోతాయి ఈ రాశి వారికి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని రాశులు అంటే కొన్ని ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు సైతం కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఎవరైతే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉన్నాయో కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించుకుంటారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అంటే ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం రోజున ఉదయం తలుపు తీయగానే వీరు కానీ ఏ యొక్క చిన్న పరిహారం చేసినట్లయితే కనుక వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కోపంతో మాత్రం పొరపాటున కూడా మాట్లాడకూడదు. కోపంగా మీరు చేసినటువంటి పనులు ఏవైనా సరే అవి మీకు చాలా అంటే చాలా ముప్పును తెచ్చి పెడుతూ ఉంటాయి. అలానే క్షణికావేశం అస్సలు కూడా పనికిరాదు. మీరు ఏదైనా సరే అంటే చాలా సున్నితంగా, అలానే చాలా తెలివిగా, చాలా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. కాదని మీ యొక్క సొంత నిర్ణయాలతో పాటు మీరు ఆవేశంలో కోపాన్ని నిర్ణయాన్ని తీసుకుంటే మీరు తర్వాత చాలా నష్టపోవాల్సి ఉంటుంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రం. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తనైతే పాటించవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా మీరు ఎవరినైనా కానీ డబ్బుల పరంగా సమస్యలు కానీ ఎదుర్కొంటున్నట్లయితే కనుక ఇప్పుడు ఇక మీకు ఏ పని చేసినా కలిసి రాకపోయినా, కష్టపడిన దానికి ప్రతిఫలం లేకపోయినా, ఇంట్లో దాంపత్య జీవితంలో గొడవలు జరగటం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, కుటుంబ పరంగా అనేక రకాల సమస్యలు కూడా ఎదురవుతూ ఉండటం,
ఇలా వీటిని నలిగిపోతున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు శ్రమని ఎక్కువగా తీసుకున్నట్లయితే, అంటే మీ చేతుల్లో డబ్బు కొన్నిసార్లు ఎంత కష్టపడి పనిచేసినా సరే మళ్ళీ అసలు డబ్బు అనేది మిగలదు. ముఖ్యంగా జాబ్ చేసే వారికి కూడా ఎంత కష్టపడినా సరే వారి యొక్క కష్టం అనేది, అంటే ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది ఉండదు. వారికి ఎంత డబ్బు వచ్చినా సరే వాళ్ళు తిరిగేసరికి ఆ డబ్బు పూర్తిగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డబ్బు అనేది పూర్తిగా చాలా అంటే చాలా తక్కువ టైంలోనే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా ఉంటుంది. అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి డబ్బు పరంగా చాలా అంటే చాలా కూడా, అంటే డబ్బు పరంగా వీరికి చాలా ఎక్కువగా సమస్యలు ఉన్నట్లయితే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అని గ్రహించాలి. మరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలిగి ఇక డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే కనుక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా దీనిని పాటించవలసిందే. అంటే మీరు తప్పకుండా కూడా డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఉదయం తలుపు తీయగానే, అంటే ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం రోజున ఉదయం తలుపు తీయగానే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దరిద్రుడిని కూడా ధనవంతుడిగా మారుస్తుంది. అయితే మీ కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి అన్ని విధాలుగా కూడా కోపం చాలా బాగుండేది. ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోయి మీ జీవితంలో విపరీతమైనటువంటి అదృష్టం రాజయోగం పట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవాలి. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని తప్పకుండా కూర్చుంటారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు. ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. కుటుంబంలో కూడా ఆర్థిక కష్టాలు అనేటివి ఉండవు. దాంపత్య జీవితంలో కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో మీకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, కష్టాలైతే అన్ని కష్టాలు తొలగిపోయి ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఉదయం తలుపు తీయగానే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు రాత్రి పడుకునే ముందు ఒక రాగి చెంబును తీసుకోండి. అందులో కొన్ని నీటి తీసుకోండి. అందులోనే కొంచెం రాళ్ళ ఉప్పు, అలానే కొద్దిగా పసుపును కలిపి దానిని మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపు లోపల వైపున పెట్టుకోండి. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవండి. ఆ తర్వాత ఆ నీటిని తీసి వెంటనే మీరు నిద్ర లేచిన వెంటనే డోర్ తీయగానే ఆ నీటిని తీసుకొని మీ యొక్క ప్రధాన ద్వారం పైన చల్లుకోండి. ఇలా మీరు ఉదయం నిద్ర లేవగానే ప్రతిరోజు ఇలా గనక మీరు చేశారంటే వెంటనే ఆ నీటిని తీసి గుమ్మం పైన చల్లినట్లయితే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అసలు మీకు డబ్బు సమస్య అనేది ఉండదు. డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక ఆర్థికంగా మీరు ఎలాంటి కష్టాలు అనుభవించవలసిన అవసరం గిట్ల లేదు. డబ్బు మీకు పుష్కలంగా ఉంటుంది. కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది. గోచార ఫలితాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇక మీ యొక్క సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. సంతోషంగా మీరు జీవిస్తారని చెప్పుకోవచ్చు. డబ్బుకైతే అసలు లోటు ఉండదు. అవసరాలకి కూడా డబ్బు చేతిలో ఉంటుంది. అలాగే అందంగా అలంకరించుకోవడం, ఎక్కువగా సమయాన్ని కూడా ఈ రాశి వారు కేటాయిస్తారు. ముఖ్యంగా స్త్రీలు అద్దం ముందు ఎక్కువసేపు అయితే ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. ఈ రాశి వారు జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన సమస్యను చూసి కృంగిపోకుండా, అపజయాలను చూసి కృంగిపోకుండా అడుగులైతే ముందుకు వేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకైతే అడుగులు వేసి విజయాన్ని అయితే ఖచ్చితంగా వీరు సొంతం చేసుకుంటారు. ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సందర్భంలో చాలా రకాలుగా నిందలు, ఆరోపణలు ఎదుర్కోవలసి అయితే వచ్చింది. అలాగే మేషరాశి వారి జాతకులు
వారు ఎంచుకున్న పనుల వల్ల శారీరకంగాను బలహీనంగాను కూడా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు.